వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. సింహాచలం చందనోత్సవంలో అపశృతి జరిగి 7 ప్రాణాలు కోల్పోవటం మీద ఇప్పుడు చర్చ జరుగుతోంది. ప్రజలంతా ఆలయ అధికారుల నిర్లక్ష్యాన్ని తూర్పారపడుతున్నారు. 4 రోజుల క్రితం కట్టిన గోడ కూలిపోవటం ఏంటి, 7 చనిపోవటం ఏంటి, దీని ఇంత బాధ్యత లేకుండా నిర్మాణాలు చేపడతారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది నిజంగా ఆలోచించాల్సిన ప్రశ్న. ప్రమాదాలు జరగటం, జనాలు రద్దీగా ఉన్న సందర్భాల్లో ఏదో ఒక అపశృతి జరగడం సాధారణమైనా ఇది అంత తేలిగ్గా తీసుకోవాల్సిన విషయం కాదు. ఎందుకంటే ప్రభుత్వ నిధులతో నిర్మించే నిర్మాణాలు అతిపెద్ద నిర్మాణాల విషయం కాదు. ఒక చిన్న గోడ, ఒక సాధారణమైన గోడ కూడా సరిగ్గా నిర్మించలేకపోయారు అంటే దాన్ని పర్యవేక్షించాల్సిన అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారనే అర్థమవుతుంది. జవాబుదారీతనం లేని అధికారులు, బాధ్యత లేని కాంట్రాక్టర్లు దీన్ని ఖచ్చితంగా వీళ్ళు బాధ్యత వహించాలి. ఏదో ప్రమాదం జరిగింది, 4 ప్రాణాలు పోయాయి అని అనుకోవడంతో సరిపెట్టకూడదు. ఖచ్చితంగా ఇందుకు బాధ్యులేని వాళ్ళని కఠినంగా శిక్షించాలని ప్రజలు కోరుకుంటున్నారు. చందనోత్సవం ఇది సింహాచలం అప్పన్నకి ప్రత్యేకమైన కార్యక్రమం. నిజరూప దర్శనం జరుగుతుంది, సంవత్సరానికి ఒకసారి వస్తుంది. గతంలో కేవలం విశాఖ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలు, ఉత్తరాంధ్ర జిల్లాల వాళ్ళే సింహాచలం వెళ్ళేవాళ్ళు, కానీ రాను రాను భక్తుల తాకిడి చాలా ఎక్కువ అవుతుంది. లక్షలాది మంది ఇక్కడికి వస్తున్నారు. ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున ఏర్పాట్లు చేశారు. దాదాపు 1,00,000 మందికి పైగా హాజరవుతారని అంచనా వేసుకున్నారు. దానికి తగినట్టుగా ఏర్పాట్లు ప్రారంభించారు. సో ఇందులో భాగంగా ఆధునీకరణ పనులు కూడా చేపట్టారు. ఇప్పుడు మనం చెప్పుకుంటున్న గోడ, కూలిపోయిన గోడ, 7 ప్రాణాలు తీసేసిన గోడ కూడా ఈ అభివృద్ధి పనుల్లో భాగంగానే చేపట్టబడింది. అనంతరావు అండ్ కంపెనీ ఈ సంస్థకి ఆలయ అధికారులు కాంట్రాక్ట్ ఇచ్చారు. దాదాపు 53 కోట్ల విలువైన పనులని వాళ్ళకి అప్పచెప్పారు. ఈ చిన్న గోడ పని కూడా అందులో ఒక భాగమే. ఈ గోడ దాదాపు 10 రోజుల క్రితం పూర్తయింది. 5-6 రోజుల్లోంచి దాన్ని వినియోగిస్తున్నట్టుగా తెలుస్తోంది. 5-6 రోజుల క్రితం నిర్మించిన గోడ చిన్నపాటి వర్షం, చందనోత్సవం తెల్లవారుజాము జరిగే సమయంలో దాదాపు 1 గంట పాటు వర్షం వచ్చింది. భారీగా గాలివాన వచ్చింది. ఈ గాలివానకి గోడ ఒక అట్ట కదిలినట్టు కదిలిపోయింది అని ప్రత్యక్ష సాక్షులు చెప్పారు. ఏం జరిగిందో తెలుసుకునే లేపులే గోడ కూలిపోవటం, 7 నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోవటం సంభవించింది. వారం రోజులు కేవలం ఒక నిర్మాణం చేపడితే అది వారం రోజులే ఉంటుందా? ప్రశ్నిస్తున్న జనానికి సమాధానం చెప్పవలసిన బాధ్యత ఆలయ అధికారులకి ఖచ్చితంగా ఉంది. దానికి బేస్మెంట్ లేదు, గోడకి బేస్మెంట్ కట్టలేదు, కనీసం ఇటుకలను పేర్చి కాంక్రీట్ కూడా సరిగ్గా చేయలేదు, కేవలం ఒక అట్ట పేర్చినట్టుగా పేర్చారు అనేది ఎస్టాబ్లిష్ అవుతోంది. ఈ సంఘటనకి సంబంధించి విచారణకి ప్రభుత్వం 3 సభ్యులతో కమిటీని వేసింది. కమిటీ దీన్ని పరిశీలిస్తున్నప్పుడు, సంబంధిత కాంట్రాక్టర్ని పరిశీలిస్తున్నప్పుడు కాంట్రాక్టర్ చెప్పిన సమాధానం ప్రజల్ని ఆశ్చర్యానికి గురి చేసింది. కాంట్రాక్టర్ ఎంత లక్ష్యంగా ప్రవర్తించాడు అనడానికి ఇదొక సాక్ష్యం. ఇక్కడ ఒక వీడియోని చూపిస్తున్నాం. ఈ వీడియోని గమనించండి. కాంట్రాక్టర్ ఏం మాట్లాడారో చూడండి. పర్యవేక్షణ జరిగింది, మామూలుగా రెగ్యులర్గా ఎలాగా జరిగింది. ఈ ఒక రోజు చేయండి అని అందరూ కూడా చెప్తే, నేను చేయను సార్, ఆర్టీసీ రిటర్న్ వాళ్ళు వస్తుంది కదా, అప్పుడే చేద్దాం, వేస్ట్ కదా అంటే, లేదు టెంపరీ కదా చేయండి చేశారు. ఇదేంటంటే సార్, ఈ వర్షం ఒకటి లేకపోతే అయ్యుండేది సార్. చూశారు కదా, కాంట్రాక్టర్ ఏమన్నారు, ఇంత తక్కువ సమయంలో గోడ కట్టలేనన్నారు. కానీ వాళ్ళు వినలేదు. టూరిజం అధికారులను బలవంత పెట్టారు, అందుకే కట్టాను అంటున్నారు. ఇలా ఎవరైనా చెప్తారండి? ఒక ప్రమాదం జరిగినప్పుడు ఇలా చెప్తారా? ఇది బాధ్యతారాహిత్యం కాక ఇంకేంటి? కోట్లాది రూపాయలతో నిర్మాణాలు చేపడుతున్న కాంట్రాక్టర్లు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటారే అన్న అభిప్రాయం జనాల్లో కలగటానికి ఇది కూడా ఒక కారణం. వీడియోని మీకు పూర్తిగా చూస్తే కాంట్రాక్ట్ పనులు ఎలా సాగుతున్నాయనే విషయం మనకి అర్థమవుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రమే. ఇలాంటివి జరగటాన్ని అధికారులు ఉపేక్షించకూడదు, ప్రభుత్వం కూడా ఉపేక్షించకూడదు. ఖచ్చితంగా ఈ కాంట్రాక్టర్ మీద చర్య తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. కాంట్రాక్టర్ బాధ్యతారాహిత్యాన్ని ప్రతి ఒక్కరూ తప్పుపడుతున్నారు. ఈ ప్రమాదంలో మరణించిన 7గురిలో 4 ఒకే కుటుంబానికి చెందిన వాళ్ళు. 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, భార్యాభర్తలు 2 సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా హైదరాబాద్లో పనిచేస్తూ చందనోత్సవం చూడటానికి ఏడాదిలో ఒక్కసారి జరిగే సింహాచలం అప్పన్న స్వామి నిజరూప దర్శనం చేసుకోవడానికి హైదరాబాద్ నుంచి అక్కడికి వచ్చారు. ఈ కార్యక్రమానికి హాజరయ్యి వాళ్ళు ప్రాణాలు కోల్పోయారు. వాళ్ళతో పాటు వాళ్ళ బంధువులు కూడా ప్రాణాలు కోల్పోయారు. సో ఒకే కుటుంబానికి సంబంధించిన 4 చనిపోయారు. మిగతా 3 ఇంకో వేరే సభ్యులు. ఏ ప్రాణమైనా సరే విలువైనది. ఇలాంటి జనాలు ఎక్కువ వచ్చినప్పుడు ఏదో ప్రమాదాలు జరుగుతాయని వీటిని మనం సరిపెట్టుకోలేం. అది తిరుపతి సంఘటన అయినా ఇంకో సంఘటన అయినా దానికి ఖచ్చితంగా చర్యలు ఉండాలి. చర్యలు తీసుకుంటామన్న ఎవరికి వాళ్ళు దాన్ని సర్దుబాటు చేసుకుంటూ నా తప్పు లేదని కాంట్రాక్టర్ అంటాం, టూరిజం అధికారులదే తప్పు అంటాం, టూరిజం అధికారులు ఇంకేదో కారణం చెప్పటం, మమ్మల్ని పలానా వాళ్ళు ఒత్తిడి చేశారని చెప్పటం, ఒకళ్ళ మీద ఒకళ్ళు బాధ్యత లేకుండా ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపం మోపుకుంటూ
తప్పించుకోవటం అనేది ఎట్టి పరిస్థితుల్లోనూ కుదరని పని. ఇంకో విషయం, ఈ ఆలయాలకు సంబంధించి కమిషనర్లు కానీ ఈవోలు కానీ తాత్కాలిక ప్రాతిపదికన అంటే పర్మనెంట్గా శాశ్వతమైన కమిషనర్లు శాశ్వతమైన ఈవోలు లేకపోవటం కూడా ఇలాంటి తప్పిదాలకి ఒక కారణంగా నిపుణులు చెప్తున్నారు. కేవలం ఇన్ఛార్జ్ బాధ్యతల్లో ఉన్న వాళ్ళే ఉంటున్నారు అని. ఎవరికి బాధ్యత అప్పచెప్పినా వాళ్ళు దాన్ని సంపూర్ణంగా నెరవేర్చాల్సిన అవసరం ఉంది. ఈవో అమెరికాకి వెళ్ళారు. ఈవోకి అమెరికాకి వెళ్ళి ఆ ఇన్ఛార్జ్ బాధ్యతలు వేరొకరికి అప్పచెప్పారు. ఆ అప్పచెప్పిన వ్యక్తికి దీనిపైన సరైన అవగాహన లేదు కాబట్టి ప్రమాదం జరిగింది అని కొంతమంది చెప్తున్నారు. అలాగే ఆలయ ప్రత్యేక అధికారిగా ఒక మహిళకి బాధ్యత అప్పచెప్పారు. ఆమె కొద్ది రోజులు తర్వాత నేను ఈ బాధ్యత చేయలేనన్నారు. దానికి వేరొకరికి అప్పచెప్పారు. సో ఆలయ అధికారి కూడా ఇన్ఛార్జిగా ఉన్నారు. సో వీళ్ళిద్దరికి కూడా సరైన ఇది లేకపోవడం కూడా ప్రమాదం కారణం అని చెప్తున్నారు. ఇది కూడా కరెక్ట్ కాదు. ఎందుకంటే ఏ అధికారి ముందే అనుకున్నాం, ఏ అధికారికి బాధ్యత అప్పచెప్పినా వాళ్ళు ఖచ్చితంగా చేయాలి. ఈ రెండు విషయాలు కాకుండా ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని అట్టహాసంగా చేయాలని చాలా ప్రయత్నాలు చేసింది. ఇందుకు ఏర్పాట్లు చేసింది. మంత్రులకు కూడా బాధ్యత అప్పచెప్పింది. ఆలయాల్లో రివ్యూలు చేశారు. ఎంతమంది మంత్రులు ఈ ఆలయంలో ఉన్నారంటే హోంమంత్రి అనితతో పాటు డోలా వీరాంజనేయ స్వామి, ఈయన ఇన్ఛార్జ్ మంత్రి అండి. ఈయన కూడా సింహాచలం అప్పన్నాలయ ఏర్పాట్లను పర్యవేక్షించారు. అలాగని అనగాని సత్యప్రసాద్, కొండపల్లి శ్రీనివాస్, ఈ మంత్రులందరూ కూడా సింహాచలంలో ఉండి ఏర్పాట్ల మీద తరచూ రివ్యూలు చేశారు. అధికారులు వాళ్ళు అంటున్నారు, ఏర్పాట్లకు సంబంధించిన వివరాలు వాళ్ళకి అందించారు. సో సాధారణంగా వేసవి కాలంలో వచ్చే సమస్య సాధారణంగా మంచినీళ్ళు, మజ్జిగ ప్యాకెట్లు, ఈ తర్వాత ఇతర ట్రాఫిక్కి సంబంధించిన ఏర్పాట్లు, వాహనాలకు సంబంధించిన ఏర్పాట్లు, వీటన్నిటికి సంబంధించిన రివ్యూలు చేశారు. పరిస్థితి చాలా బాగుంది అని వాళ్ళు మంత్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. కానీ ప్రధానంగా దీనికి కాంట్రాక్టర్ నిర్మాణాలు ఎలా చేశారు అన్న విషయాన్ని ఎవరు అంత సీరియస్గా తీసుకుని ఉండరు. ఊహించని కోణంలో ప్రమాదం జరిగిందని కూడా చెప్పుకోవచ్చు మనం. కానీ అలాగని దీని నుంచి ఎవరు తప్పించుకోలేరు. ఆలయ అధికారులు తప్పించుకోలేరు. దీన్ని పర్యవేక్షించిన మంత్రులు తప్పించుకోలేరు. ప్రభుత్వం కూడా మా పని మేము పూర్తి చేస్తాం, ఏదో ప్రమాదం జరిగిందని ప్రభుత్వం కూడా అనుకోవటానికి వీల్లేదు. ఈ కార్యక్రమాన్ని మరింత జయప్రదం చేసి రాష్ట్ర ప్రతిష్టను ముందుకు తీసుకెళ్లాలని ప్రభుత్వం భావించింది. ఆ దిశగానే ఏర్పాట్లు కొనసాగించింది. కానీ అనుకోని అపశృతి జరిగింది. ఈ అపశృతి జరిగింది అని ప్రభుత్వం సరిపెట్టుకోకూడదు. దీనిపైన కఠిన చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఏం చేయాలి, ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలని ప్రభుత్వం ఆలోచించాలి. ఇలాంటి ప్రధాన కార్యక్రమాలు జరుగుతున్నప్పుడు నాసా లాంటి సంస్థల్లో అమలైనట్టుగా స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్ ఇది ఒక విధానం. ఏం చేయాలి, 1, 2, 3, 4 ఇవి అమలయ్యాయా లేదా అనేది ప్రభుత్వ అధికారులు తనిఖీలు చేయాలి. తనిఖీలు చేసినే సంతృప్తి చెందాకే ఈ ఏర్పాట్లు బాగున్నాయని చెప్పాలి. అప్పుడే ఇలాంటి అపశృతులు ఆగుతాయి. ఈ విషయంలో కాంట్రాక్టర్ కానీ, దీన్ని పర్యవేక్షించాల్సిన ఆలయ అధికారులు కానీ, దానికి సంబంధించిన ఇన్ఛార్జి మంత్రి కానీ పూర్తిగా ప్రభుత్వ తరపు నుంచి తీసుకున్న ఇవన్నీ కూడా ఒక చర్య తీసుకుని దీనికి ఒక సొల్యూషన్ చూడాలని భక్తులు కోరుతున్నారు. అలాగే కొంతమంది నిపుణులు ఏం చెప్తున్నారంటే మేము గోడ కట్టొద్దాం, వైదిక ఆగమ నిపుణులు గోడ కట్టొద్దాం, గోడ అవసరం లేదు, గోడ కట్టకూడదని మేము చెప్పాము, అయినా గోడ కట్టారు, గోడ కూలిపోయింది, ప్రాణాలు కూడా పోయాయని కొంతమంది చెప్తున్నారు. నమ్మకాలకు సంబంధించి, ఆగమ శాస్త్రాలకు సంబంధించి, వాస్తు దీనికి సంబంధించి ఇక్కడ మనం చర్చించుకోవట్లేదు. కానీ ఇది కూడా ఒక అంశం. వాళ్ళు వద్దన్నా కూడా కట్టడం అనేది ఒక అంశం. తర్వాత ఈ ప్రమాదం జరిగినప్పుడు ఒక మంత్రి 7 వ్యక్తుల ప్రాణాలు పోవటం మినహా సింహాచలంలో అంతా బ్రహ్మాండంగా జరుగుతోంది అని వ్యాఖ్యానించారు. దీని మీద సోషల్ మీడియాలో చాలా దుమారం జరుగుతోంది. ఇలాంటి ఒక బాధ్యత గల మంత్రి ఇలాంటి వ్యాఖ్యలు చేయటాన్ని ప్రజలు తప్పుపడుతున్నారు. భక్తుల మనోభావాన్ని గౌరవించాలి. భక్తులు ఇలాంటి పుణ్య సందర్భాల్లో భక్తులు ఆలయాలకు వస్తారు. వాళ్ళకి ఎలాంటి ప్రమాదం జరగకుండా అన్ని రకాలుగా జాగ్రత్తలు తీసుకోవాల్సిన బాధ్యత ఆలయ అధికారుల మీద ఉంది, ప్రభుత్వం మీద కూడా ఉంది. ఈ విషయాన్ని పదే మనం మాట్లాడుకుంటున్నాం, పదే చెప్పుకుంటున్నాం. ప్రభుత్వం ఈ విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలని మీరు కోరుకుంటున్నారో మీ అభిప్రాయాలను మాకు తెలియజేయండి. కామెంట్ల రూపంలో ఎప్పటికప్పుడు తెలియజేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.